ప్రెగ్నెన్సీ జర్నీ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్ చెప్పాలనుకోలేదు, బట్ చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు అనిపించింది చాలా థింగ్స్ లాస్ట్ ట్రైమిస్టర్ లాస్ట్ వీక్స్కి వచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది. నేను కొన్ని చేసినా కొన్ని చేయలేదు. సో అవి ముందు నుంచి చేస్తే బాగుంటుండే అని అనిపించింది. ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నా. ఫస్ట్ థింగ్ ఎక్సర్సైజ్ మన దగ్గర చేయొద్దు అంటారు, కానీ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి సింపుల్ బేసిక్ ఎక్సర్సైజ్ మాత్రం పక్కా చేయాలి. ఎందుకంటే బ్యాక్ పెయిన్, లెగ్స్ పెయిన్, ఈ క్రాంప్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో నార్మల్ బేసిక్ ఎక్సర్సైజ్ మాత్రం మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్, లేకపోతే మార్నింగ్ 1 అవర్, జస్ట్ హాఫ్ అన్ అవర్తో స్టార్ట్ చేసినా పర్లేదు, బట్ స్టార్ట్ చేయండి. అదొకటి నేను బాగా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నా. నేను చేస్తున్నా కూడా, బట్ అంత ఎఫెక్టివ్ అనిపిస్తలేదు ఇప్పుడు నాకు. డైలీ నాకు ఈ పెయిన్స్ ఇవి రావడం కామన్ అయిపోయింది. సెకండ్ థింగ్ ఫుడ్. నేను డైట్ అస్సలు ఫాలో అవ్వలేదు. నార్మల్ ఫుడ్, డైజెస్ట్ అయ్యే ఫుడ్డే తిన్నా, బట్ డైట్ కూడా మెయింటైన్ చేయాలి. ప్రోటీన్ బాగా తీసుకోవాలి, రైస్ తగ్గించి ప్రోటీన్స్ పెంచుకోవాలి, కార్బ్స్ తగ్గియాలి. అది నాకు అర్థమైంది. క్రేవింగ్స్ అయితే నాకు అసలు లేకుండే, పానీపూరి తప్ప. అది కూడా సమ్ టైమ్స్ తిన్నా. సో పానీపూరి క్రేవింగ్ కూడా ఇప్పుడు బేసిక్గా అయితే నాకు ఏ క్రేవింగ్స్ లేవు. ఇప్పుడు ఎవరిని చూసినా ఎవరు అడిగినా ఏం చెప్తున్నారంటే నీకంటే తినాలనిపిస్తే ఇప్పుడే తిను, తర్వాత తినలేవని. బేసిక్గా నాకు ఇప్పుడేం తినాలనిపిస్తలేదు. నార్మల్ ఏది ఉంటే ఇంట్లో అదే తింటాను, నార్మల్ ఇడ్లీ. సో ఎక్సర్సైజ్ చేయమని చెప్పిన, అదైపోయింది. ఫుడ్ గురించి చెప్పిన, అదైపోయింది. నెక్స్ట్ ఇంకేమనిపించిందంటే నాకు యాక్టివ్ ఉండడం. యాక్చువల్గా అందరికీ ఎట్లా అంటే వర్క్ చేసే వాళ్ళకి, ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక పనితోటి సరిపోతుంది టైం అంతా. కానీ యూఎస్లో ఉన్న వాళ్ళకి చాలా కష్టం, ఎందుకంటే ఇంట్లో ఒక్కలే ఉండాలి, అస్సలు టైం గడవదు. ఇంకొకటి ఇండియా కాల్స్ ఉంటాయి, కూర్చొనే మాట్లాడతాం, పడుకొని మాట్లాడతాం, ఇంకా మనకి నిద్ర ఎక్కువ అలవాటు అవుతుంది. సో నాకు ఎట్లా ఉండే అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, సో నేను ఒక్కదాన్ని. ఇండియా కాల్స్ అయిపోయినాక నాకు ఇంకా తినాలని లేకపోతే పడుకోవడమే. ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం అట్లనే జరిగింది. సెకండ్ ట్రైమిస్టర్లో నాకు అప్పుడప్పుడు ఎనర్జీ ఉంటే కుక్ చేసుకోవడం, తినడం, లేకపోతే మా హస్బెండ్ ఏది చేసి పెడితే అది నేను టైంకి కూడా తినకపోతుండే. సో మెయిన్గా మనం టైంకి తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్గా ఉండాలి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఇప్పుడు నాకు అది చాలా ఇది అవుతుంది, ఎఫెక్ట్ అనిపిస్తుంది నాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు, బట్ ఇప్పుడు మా మమ్మీ వచ్చినాక చాలా రిలాక్స్ అవుతున్నా. నేను అట్ ద సేమ్ టైం యాక్టివ్గా ఉంటున్నా. సో మాట్లాడడానికి ఉన్నారు కాబట్టి. మా మమ్మీ వచ్చి 1 మంత్ అయింది. సో 1 మంత్ నుంచి చాలా యాక్టివ్గా ఉంటున్నా. ఎక్సర్సైజ్లు టైం టు టైం చేస్తున్నా, ఇంకా వాకింగ్ కూడా మంచిగా చేస్తున్నా అనమాట. ఇదంతా ట్రైల్. సో నేను మాట్లాడింది మొత్తం ఈ ట్రైల్ చేస్తూ మాట్లాడినా. సో ఇది ఎండ్ కాదు యాక్చువల్గా. ఇక్కడ మళ్ళీ ఒక ఏమంటారు